కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యంపై నిరసనలు కొనసాగుతున్నాయి. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలు నిలిపివేయాలని ఐఎంఏ పిలుపునిచ్చింది. దీంతో నాగర్ కర్నూలులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్లు, మెడికల్ విద్యార్థులు వైద్య సేవలను నిలిపివేశారు. జిల్లా ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు కూడా రోడ్డుపైన నిరసన ర్యాలీ నిర్వహించారు. జుడాల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ట్రైనీ డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచార ఘటనలు నిందితులను వెంటనే శిక్షించాలంటూ కూడా ఈ రోజు డాక్టర్లంతా కూడా స్టెప్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్లో సైతం కూడా ఓపీని నిలిపివేస్తూ డాక్టర్లు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చారు. వారికి అలా చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర వనపర్తికి సంబంధించినటువంటి వైద్య విద్యార్థులు కూడా ఉదయం నుంచి ర్యాలీని ప్రారంభించారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నిసార్లు జరుగుతున్న ఇట్లాంటి అరాచకాలు జరుగుతున్నా ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు కొంతమంది వివరిస్తున్నారు. వాటి మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మీ అందరి కూతురు, మీ తల్లిదండ్రులకు అందరికి ఒక కూతురు. కోల్కతాలో అంత పెద్ద రాష్ట్రంలో అలా దాడిగా రేప్ చేసి మర్డర్ చేసాక కూడా ఎవరు ఎందుకు ఏం అనట్లేదు. మీ కూతురు కూడా ఇలా అవుతే మీరు ఇలానే సైలెంట్ గా ఉంటారా? ఎందుకు మేము మెడికల్ ఎందుకు పోరాడాలి? మీ అందరు పోరాడరా? ఎందుకు జనం అందరు సైలెంట్ గా ఉంటారు? నిర్భయపడి ఎలా అయితే అందరు అరిచారు, ఇప్పుడు కూడా అందరు అరవాలి కదా. ఎందుకు అంత మౌనంగా ఉంటున్నారు? ప్రభుత్వం ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంటుంది? అంటే ఎవరైతే రేప్ చేస్తారో వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏం చేయరా? అలానే వదిలేస్తారా? ఏం పాలిటిక్స్ ఉన్నా మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, కరెక్ట్ లాస్ అన్ని అవ్వాలి. ఏవేవో దేశాలు ఏమేమో వెంటనే ఉరి తీసేస్తారు, వెంటనే షూట్ చేస్తారు. మన దేశంలో ఇంకా నలుగురు అలానే రోడ్డు పైన తిరుగుతున్నారు. ఎందుకు ఇలానే వదిలేస్తారా? మీ అందరిను వాళ్ళు చూసి వేరే వాళ్ళు భయపడతారు. ఇలా అవుతారు. పొద్దున కాలేజ్ కి ఎవరు జాయిన్ అవుతారు? మా మెడికల్ స్ట్రీమ్ కి ఎవరు వస్తారు? మేము తగ్గిపోతుంటే అసలు ఎవరు అవుతారు? డాక్టర్లు ఎవరు ట్రీట్ చేస్తారు మీ అందరినీ? అయినా అర్థం కాదు. ఈ మా ఒక్క కాలేజ్ అనే కాదు, ఒక మెకానిక్ కన్నా 30 ఎంత రాత్రి ఇచ్చి పడుకుంటాడు. మేమెందుకు 30 hours డ్యూటీ చేయాలి? మేమెందుకు 42 hours డాక్టర్ చేయాలి? ఇప్పుడు ఒక పూజ, ఇప్పుడు దేవుడు మీరు ఒక కోరుకున్నారు, కోరిక తీరకపోతే వెళ్ళి పూజాన్ని కొడతారా? మీరు కొడతారా? చెప్పండి. కొట్టారు కదా. అలాంటప్పుడే మేము చేస్తే ఆ డాక్టర్లు ఎందుకు కొడుతున్నారు? దేవుడిని వెళ్ళి మీరు అలానే కొడతారా? డాక్టర్స్ దేవుడు అంటారు కదా, మరి ఎందుకు కొడుతున్నారు మా అందరినీ? మేమేం చేయలేక కాదు, మా ప్రయత్నం మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా. మీరు మాకు మాత్రం రెస్పెక్టింగ్ ఏం చేయకపోతే మేము ఎలా ముందుకు వెళ్తాము? ప్రభుత్వం ఇలాంటివి ఇంకా ఎందుకు? మా కాలేజ్ లో తిరుమల ఆర్ట్స్ దగ్గర సీసీ కెమెరాస్ ఇంకా స్ట్రీట్ టచ్ లేవు. ఇప్పటికి నవంబర్ నుంచి మాకు చాలా కేసెస్ వచ్చింది. ఈవ్ టీజింగ్ అవుతుంది, ఎవరెవరు ఎక్కడో టచ్ చేస్తున్నారు. మేము అది కలెక్టర్ కి 2 సార్లు చెప్పాము. ఇప్పుడున్న మ్యామ్ కి, ముందున్న రవి సార్ కి, అందరికీ చెప్తూనే ఉన్నాం. మేము కలెక్టర్ కాకుండా ఎస్ఐకి, ఎస్పీకి, మున్సిపల్ ఆఫీస్ కూడా వెళ్ళి చెప్పాము, మాకు కావాలి సీసీ కెమెరా, స్ట్రీట్ లైట్స్ అని. ఇంకా రాలేదు. ఇలానే ప్రతిసారి మౌనంగా ఉంటే ఇంకా మాకు ఎప్పుడు వస్తారు? ఏదో ఒక పెద్దగా అయ్యేంత వరకు ఇలానే ఉంటారా మీరు అందరూ? అసలు ఎందుకు ఇండిపెండెన్స్ డే చేసుకోండి? మేమంతా ఇండిపెండెన్స్ డే చేసుకున్నాక ఏం లేదు కదా. మరికొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి సిస్టర్, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ కి ఈ రోజుకి ఎన్ని రోజులు అవుతుంది? మిడిల్ లో ఇండిపెండెన్స్ డే వచ్చింది, ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్క రెస్పాన్స్ రాలేదు. ఎందుకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాదు. సరే, అక్కడెక్కడనో జరిగింది, ఇక్కడ కూడా జరగచ్చు. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ అన్నా కొన్ని లాస్ తీసుకొని రావాలి కదా. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా డాక్టర్స్ కి రెస్ట్ రూమ్స్ లేవు. హాస్పిటల్లో అనే కాదు, డాక్టర్స్ అనే కాదు, నర్సింగ్ స్టాఫ్ ఉండని, ఏ స్టాఫ్ అని ఉండని, రెస్ట్ రూమ్స్ లేవు. వాళ్ళకి వెళ్ళి బెడ్స్ లో పడుకోవాల్సి వస్తుంది. ఇది నా సేఫ్టీ. ఎవరైనా రావచ్చు కాలేజెస్ కి, ఏదన్నా చేయొచ్చు, ఏదన్నా వెళ్ళొచ్చు. ఒక కాలేజ్ పెట్టారంటే ఫస్ట్ అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అది చూడాలి, తర్వాత కాలేజ్ పెట్టాలి. సరౌండింగ్స్ లో స్ట్రీట్ లైట్స్, సీసీటీవీ కెమెరాస్, రెస్ట్ రూమ్స్ అన్ని ఉన్న తర్వాత ఒక కాలేజ్ పెట్టాలి. పెట్టి వదిలేయడం కాదు. గవర్నమెంట్ మేము పెట్టాము అని చెప్పుకుంటారు, అది కాదు. దాని రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. అది మేము కోరుతున్నాం. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్లో ఓటీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికన్నా సరే మహిళలకు అస్సలు భద్రత లేదు. ఓటీ రూమ్ సరిగ్గా లేవు. ఎన్ని రోజులు అని చెప్పేసి దానికి ఏదో కవరింగ్ పెట్టి, లేకపోతే ఆ పెట్టే డోర్ అన్నా సరే మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అమ్మాయిలకు ఎప్పుడన్నా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇట్లాంటి రూమ్సా మీరు ఇచ్చేది? ఫస్ట్ హాస్పిటల్లో కరెక్ట్ గా ఉండాలి, తర్వాత బయట గురించి మాట్లాడితే. ఇప్పుడు ఎవరినన్నా సరే, రీసెంట్ గా ఒక సైకాలజీ డాక్టర్ ని కూడా చంపి పడేసారు. అప్పుడు కూడా ఎవరు రెస్పాండ్ కాలేరు. మహా అంటే ఒక 10 రోజులు సోషల్ మీడియాలో అదేదో ఈవెంట్ లాగా నడిచింది అంతే. తర్వాత అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక కోల్కతా డాక్టర్, ఎన్ని రోజులన్నా సరే మేము ఇట్లానే భరిస్తున్నాం కానీ ఇంతే అవుతుంది, కానీ గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ కాలేదు. డాక్టర్స్ ని కానీ, మా కొలీగ్స్ ని కానీ, వాళ్ళ పిల్లల్ని మీరు ఒకవేళ ఫ్యూచర్ లో వాళ్ళని డాక్టర్స్ ని చేస్తారా లేదా అని అంటే, మేము భరించింది చాలు. ఈ స్ట్రీమ్ లో మేము పడుతున్న బాధలు చాలు. ఈ 36 hours డ్యూటీలు, ఇంత డ్యూటీ చేసిన తర్వాత మా తిట్లు ఇంకా చాలు, మాకొద్దు అని చెప్పేసి ఆపేస్తున్నారు. కానీ కనీసం ఒక్కరన్నా సరే అవును
చేయట్లేరు. ఎప్పుడన్నా సరే లేదు ఇది కాకుండా వేరే స్ట్రీమ్స్ లోకి పంపిస్తాం అంటున్నారే కానీ ఈ స్ట్రీమ్ లోకి ఉంది లేకపోతే దీంట్లో చేరిన తర్వాత ఈ సర్వీస్ అందిస్తాం పేషెంట్స్ కన్నా వాళ్ళైతే ఎవ్వరు లేరు. అందరు భయంతో బతుకుతున్న వాళ్ళే కానీ ఎందుకు అంటే మాకు పైసలు కావాలి, ఇంకేం చేయలేము. ఇప్పుడు కడుపు కోత కోసం అన్న బతుకుతున్న డాక్టర్స్ ఉన్నారు కానీ ఇవన్నీ భరించుకుంటూ మేము ఇంకా జీవించాలన్నట్టు ఎవరు కూడా అంత ఇష్టంతో చేయట్లేరు. అది మాత్రం చెప్తున్నాం. మొత్తంగా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. డాక్టర్ చదువుకుంటున్నటువంటి విద్యార్థినులకు కూడా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఎవరైతే ట్రైనీ డాక్టర్ పై అత్యాచార ఘటనకు పాల్పడ్డారో వారిలో నిందితులను వెంటనే శిక్షించాలి, కఠినమైన శిక్షలు వేయించాలి. భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్.